టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచెల్లి భారత రాష్ట్ర సమితి అని మార్చడం వల్ల తెలంగాణ పేగుబంధం తెగిపోయింది. ఆయనకు ఎవరు కేసీఆర్ గారికి ఒకరు చెప్పరు. కానీ ఆయనే నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇలాంటి పేగుబంధం తెగిపోవడము టీఆర్ఎస్‌కు క్షేమం కాదు. అందుకనే గత ఎన్నికల్లో ఇట్లాంటి ఓటమికి అదొకటి కూడా ఒక కారణము అని ఇటీవల తెలంగాణ నుంచే ఉద్యమకారులు చాలామంది ఉద్యమకారులను పట్టించుకోలేదు. అందుకని ఇట్లా అస్సలు జరిగింది. కరెక్ట్ కాదు. అస్సలు కరెక్ట్ కాదు అది భావన. తెలంగాణ పేగుబంధం అస్సలు కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పేరు మీద అద్భుతంగా గెలుస్తాం రేపు మళ్ళీ బ్రహ్మాండంగా. ఇక్కడనే కాదు దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తాం బీఆర్ఎస్‌తోని, అందులో సందేహం ఏం లేదు. హ్మ్. అది పొరపాటు అవగాహన. అక్కడ ఎవరేం కన్‌ఫ్యూజ్ కాలేదు. దానివల్ల ఎక్కడేం చిన్న ఇబ్బంది జరగలేదు. మేము పోవడానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎక్కువ హామీలు ఏదైతే ఉన్నాయో అవి కొంత అట్రాక్ట్ చేసినాయి. అది కూడా 1-2% ఓటుతోని పోయిందే తప్ప ఇంకెక్కువ కాదు. ఈ ఈ అవగాహన సరైనది కాదు. బీఆర్ఎస్ తప్పకుండా బీఆర్ఎస్ ఉంటది. రేపు ఒక్క తెలంగాణలో కాదు, దేశంలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పాత్ర పోషిస్తది. తప్పకుండా కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకం అవుతది రేపు.